ఆలోచించండి మీరెప్పుడైనా జమ్మూ కాశ్మీర్ గాని, లడఖ్ కానీ వెళ్ళినప్పుడు బోర్డర్స్ దగ్గర ఆర్మీ ఆఫీసర్‌లు ఆపితే మాత్రము అక్కడ అదొక సెన్సిటివ్ ఏరియా అని ఎందుకంటే బోర్డర్‌కి దగ్గర ఉండడం వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. లేదా పెద్ద ఆపరేషన్ ఏదైనా జరిగినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనల్నయితే ఆపగలుగుతారు. అసలు నేనిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా ఈ ఇన్సిడెంట్ అయితే లడఖ్‌లో జరిగింది. 5 గంటల సేపు సో, లోకల్, నాన్ లోకల్ మరియు టూరిస్ట్‌లని వెయిటింగ్ చేపిచ్చారని, అక్కడ టూరిస్ట్‌లో వెళ్ళే ఒక ఆమె వచ్చేసి, అక్కడ ఆర్మీ ఆఫీసర్స్‌తో గొడవ పడుతుంది. మా సాలరీతోనే మీరు బతుకుతున్నారు కదా! మీకెంత ధైర్యం ఉంటే మమ్మల్నే ఆపుతారు అని అక్కడ ఉన్న వాళ్ళ జనాలందరిని కూడా రెచ్చగొడుతుంది ఈ అమ్మాయి. ఆలోచించండి వాళ్ళు ఆపింది మన కోసమే. ఎంతో భద్రత కోసమే కదా మనల్ని ఆపుతున్నారు. అది కూడా కామన్ సెన్స్ లేకుండగా మా జీతాల మీద పడి ఆధారపడుతున్నారు. మమ్మల్నెలా ఆపుతారంటే, అక్కడ ఏదైనా ప్రమాదమో లేదా ఏదైనా ఆపరేషన్ జరుగుతుందనే కదా ఆపింది. ఆ ఆలోచన లేకుండా అందరిని కంబైన్ చేసేసి మేమిక్కడే ధర్నాకి కూర్చుంటామని గట్టిగా అరుస్తుంది. ఆర్మీ ఆఫీసర్‌లని ఇలా అరవడం ఎంతవరకు న్యాయము? ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, మేము గనక ఏదైనా చేయొచ్చు. నేను జంజిర్‌ని అని చెప్తుంది. జంజిర్‌నయితే ఏంటండి మీ భద్రత కోసమే కదా ఆర్మీ ఆఫీసర్‌లు అడుగుతున్నారు. కాసేపు వెయిట్ చేయమని. 5 గంటలు వెయిట్ చేస్తే మీకేదైనా పోయే ప్రమాదం ఉందా? మీ ప్రాణాలకి ఏదైనా ముప్పు జరగొచ్చనే వాళ్ళు 5 గంటలు ఆపరేషన్ జరుగుతుందండి. కాస్త వెయిట్ చేయమని చెప్పారు. దానికి ఈమె ఇంతలా ఇష్యూ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ అమ్మాయి అయితే చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే, "మేము కట్టే టాక్సుల పైన మీరు బతుకుతున్నారు" అంటే, ఒక్కసారి వాళ్ళు ఉద్యోగాలు మానేసి వాళ్ళ డ్యూటీలో నుంచి దిగిపోతే, ఆ బోర్డర్‌లో నుంచి తర్వాత ప్రమాదం ఎవరికి మనకే కదా జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళిపోతావు? ఆర్మీ ఆఫీసర్‌లు గనక వాళ్ళ ఉద్యోగాల నుంచి వెళ్ళిపోతే నువ్వు ఉండగలుగుతావా? ఒక్కసారి ఆలోచించండి. సో, ఏదైనా ముందు వెనక మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఆర్మీ ఆఫీసర్‌ల గురించి మాత్రము తెలిస్తే మాట్లాడండి. తెలియకపోతే మాట్లాడకుండా ఊరికే ఉండండి.